ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ అనగానే కళ్ళు జిగేల్మనిపించే లైట్లు, గిఫ్ట్లు, స్వీట్లు, కేకులు, శాంటాక్లాస్ సంబరాలతో నిండిపోతుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం డిసెంబర్ 25వ తేదీ ఇతర రోజుల్లాగే చాలా సాదాసీదాగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్రిస్మస్ వేడుకలపై కఠినమైన ఆంక్షలు, నిషేధాలు ఉన్నాయి. మరి రాజకీయ కారణాలు లేదా మతపరమైన సాంప్రదాయాల వల్ల ఈ దేశాలు ఇప్పటికీ క్రిస్మస్ ఫెస్టివల్కి దూరంగా ఉంటున్నాయి. ఇంతకీ క్రిస్మస్ పండుగ జరుపుకొని ఆ 5 దేశాలేంటో చూసేద్దాం. అందులో మొదటిది సౌదీ అరేబియా. ఇస్లాం పుట్టిన దేశమైన సౌదీ అరేబియాలో క్రిస్మస్ వేడుకలు బహిరంగంగా జరుపుకోవడంపై నిషేధం ఉంది. వీధుల్లో డెకరేషన్స్ చేయడం, పండుగ జరుపుకోవడం ఇస్లామిక్ పద్ధతులకు విరుద్ధమని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. అక్కడ ఉండే క్రైస్తవులు ఎవ్వరికీ తెలియకుండా వారి ఇళ్లలోని ప్రైవేట్గా పండుగ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ కాలంలో కొన్ని మాల్స్, అంతర్జాతీయ సంస్థల్లో చిన్నగా అలంకరణలు కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికీ బహిరంగ వేదికలపై చాలా ఆంక్షలు ఉన్నాయి. ఇక సోమాలియా దేశంలో కూడా క్రిస్మస్ వేడుకలు పూర్తిగా నిషేధించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ దేశంలో క్రిస్మస్ జరుపుకోవడం వల్ల ఇస్లాం సాంప్రదాయాలకు భంగం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా ఉగ్రవాద ముప్పుల దృష్ట్యా భద్రతా కారణాలతో కూడా ఈ పండుగను జరుపుకోనివ్వరు. కనీసం ఒకరికొకరు మ్యారీ క్రిస్మస్ అని చెప్పుకోవడం కూడా ఇక్కడ కష్టమే. తర్వాతి స్థానం బ్రూనైది. చమురు నిల్వలు ఎక్కువగా ఉండే చిన్న దేశమైన బ్రూనైలో షరియా చట్టం అమలులో ఉంటుంది. ముస్లిమ్స్ కాని వారు వాళ్ళ ఇంటి లోపల పండుగ జరుపుకోవచ్చు. కానీ బయట మాత్రం క్రిస్మస్ చెట్లు పెట్టడం, లైట్లు కట్టడం లేదా శాంటా టోపీలు ధరించడం వంటివి చేస్తే కఠినమైన జరిమానాలు విధిస్తారు. ఇక్కడ మతపరమైన నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఇక మరొక దేశం ఉత్తర కొరియా. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఆంక్షలుండే దేశం ఉత్తర కొరియా. ఇక్కడ ఏ రకమైన మతపరమైన వేడుకలకి అనుమతి ఉండదు. క్రిస్మస్ పండుగని ప్రభుత్వం అధికారానికి ముప్పుగా ఇక్కడి నాయకులు భావిస్తారు. ఎవరైనా దొంగచాటుగా క్రిస్మస్ జరుపుకుంటూ పట్టుబడితే జైలు శిక్ష లేదా అంతకంటే కఠినమైన శిక్షలు విధిస్తారు. వీరికి క్రిస్మస్ కంటే దేశాధినేతల పుట్టినరోజులే పెద్ద పండుగలు. తజికిస్తాన్ దేశంలో కూడా క్రిస్మస్ పూర్తిగా నిషేధం కాకపోయినా పండుగ జరుపుకోకుండా ప్రభుత్వం రకరకాల ఆంక్షలు పెడుతోంది. స్కూల్స్లో గిఫ్ట్లు పంచడం, క్రిస్మస్ చెట్లు పెట్టడం లేదా పటాకులు కాల్చడం వంటివి నిషేధించారు. సొంత దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి ఇలాంటి విదేశీ పద్ధతులకు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం చెబుతూ ఉంటుంది.